కలవాలంది, కలుస్తానంది, ఆట మొదలవుతుంది అని ఏవేవో అన్నావుగా. ఆ సంబరం కూడా అయిపోయింది. రాత్రికి ప్రయాణం అంట. బావగారి ఆర్డరు. ధరణి వర్సెస్ ఆదిత్య ఆర్గ్యుమెంట్ అంతా అయిపోయింది. నో కలవటాలు, నో పంచాయతీలు, నో ధరణి వెళ్ళిపోవటాలు. కూల్గా హైదరాబాద్ జానా హే. వాళ్ళు సామాన్లు సర్దుతున్నారు, ఇక మనము సర్దుకోవడం బెటర్. ఏం మాట్లాడుతున్నావు శ్రావణ్ నువ్వు? అక్కడ చూసిన వీడియోకి ఇక్కడ ఆడియో కన్వర్షన్ చేశా. ఆర్ఆర్లో చెప్పిన ఫ్లాష్ కట్లోకి వెళ్ళి చూస్తావా? ఆ ధరణికి నిజం తెలియడం అనేది ఉత్తమాట. మనం ఇంటికి సర్దుకోవటమే. ఇక బావ ఆర్డర్ వేసుండొచ్చు కానీ ధరణి మాత్రం నిజం తెలుసుకోకుండా రాదు. ఫైల్ క్లోజ్ అయింది తల్లి. ఇంకా ఏంటి అడిగేది? ఏం లేదు. లాంగ్ ఏగో అంటూ ఏదో చెవిలో పూలు పెట్టాడు, దాంతో ఆవిడ తలాడించేసింది. నిజంగానా? భారతం అంతా చూసి పాంచాలికి ఎంతమంది భర్తలు అన్నట్టుంది నీ ప్రశ్న. 100% నిజం, అందులో ఏ కల్తీ లేదు. తలూపినా వెళ్ళి బ్యాగులు సర్దినా తిరిగి బావ చెవిలో పూలు పెట్టి నిజం తెలుసుకునే వెళ్తుందది. అదేమన్నా సామాన్యురాలా? మాయల మరాఠీ. ఆఫ్టర్ ఆల్ పని మనిషిగా వచ్చి పర్మనెంట్ గా 2000 కోట్ల అధిపతికి భార్య అయిందది. కంపెనీకి ఎండి అయింది. 100 కోట్ల కాంట్రాక్ట్ అన్ని ఇబ్బందులు పెట్టినా సాధించింది. అదేదన్నా అనుకుందంటే అయ్యేదాకా వదలదు. గోమర్లాగా పట్టుకుంటుంది. జలగలాగా నెత్తురు లాగినట్టు తను విషం తాగి తీరుతుంది. చూడు శ్రావణ్, అమాయకురాల్లాగా కనిపిస్తుందే కానీ సౌండ్ లేకుండా భయంకరంగా పేలే అణుబాంబది. పూజ అయ్యిందాకా ఆగింది, అది అయిపోయింది. ఇంకిప్పుడు నిజం తెలుసుకునే పనిలో పడుతుంది. ఎందుకంటే ముందు బావని దక్కించుకునే పని, తర్వాత తన జీవితానికి పనికొచ్చే పని. నువ్వలా చూస్తూ ఉండు, అదేం బయలుదేరదు. చూస్తూనే ఉన్నాగా, చేసిందేముంది? ఎగసెక్కాలొద్దు. నా బతుకి ఎగసెక్కాలి కూడానా? శ్రావణ్, నేను చెప్పింది చెప్పినట్టు జరిగి తీరుతుంది. ఏది జరిగింది? ఏది జరిగింది గనక ఇది జరుగుతుందని ఆశపడ్డానికి? అదే వద్దు. ఈసారి చూడు. నిండా మునిగినోడికి చలేంట్లే కానీ 101, 102 అని లెక్కేసుకోవడమేగా. బావ తొందర ధరణిలో అనుమానం ఇంకా ఎక్కువ చేస్తుంది. అది ధరణిలో పట్టుదల పెంచుతుంది. ధరణి ఉందామన్నా బావే ఉండనివ్వడు. శ్రావణ్, అప్పుడే అయిపోయిందనుకోకు. ఈ మాట గుడి దగ్గర కూడా చెప్పావుగా. నేను ఆశాజీవిని, ఆశ పడుతూనే ఉంటా. ఓకే, పడు తల్లి పడు. నాకు నిరాశ ఆవహించింది. ఒక ఫుల్ వేస్తేనే గానీ బాధ మర్చిపోలేను. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్దామా, ఎప్పుడు మందు కొడదామా అని ఉంది. దానికి హైదరాబాద్ ఎందుకు? ఇక్కడ ఏం పర్వాలేదులే, ట్రై చేసుకో. ప్రయాణం అంటున్నారు కదక్క. జరగదు జరగదు జరగదు. అయితే ప్రయత్నం చేస్తాక. ఓకే. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా, కూర్చోండి. పంతులు గారు, మేము ఇవాళ హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోతున్నాము. మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. అయ్యో, అలా ఎలా వెళ్తారమ్మా? మీ పూర్వీకులు పుట్టి పెరిగిన ఊరు కాబట్టి బొడ్డురాయి చెట్టు పుట్టలకు పూజ చేస్తే గ్రామదేవత సంతోషిస్తుంది, ఆశీస్సులు అందిస్తుంది. నా మనసులోనూ వెళ్ళొద్దనే ఉంది. కొన్ని నిజాలు తెలుసుకుని వెళ్దాము అనుకున్నా. పంతులు గారు చెప్పిన దాన్ని వంక పెట్టి ఆగిపోవచ్చు. అలాగా? మరి ఆదిత్య గారు సాయంత్రం ప్రయాణం అని రెడీ అవ్వమని చెప్పారు. వాయిదా వేసుకోమని చెప్పండి. ఈ విషయం నేనుగా చెప్తే వారు పట్టించుకోరు. అలా అయితే నేనే స్వయంగా ఆదిత్య గారితో మాట్లాడి పూజ చేసి వెళ్లాల్సిందే అని ఖచ్చితంగా చెప్తాను. అయితే వీలు చూసుకుని వచ్చి వారికి ఈ విషయాలు చెప్పి ఎలా పూజలు చేసి వెళ్లాలో సూచించండి. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. వస్తానండి. మంచిదమ్మా.